హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లివింగ్లీ. చాలా అంటే చాలా తక్కువ ప్రాసెస్తో అలాగే చాలా ఎక్కువ రుచితో చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. దానికోసం ఇక్కడ నేను 400 గ్రాముల చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే జీలకర్ర, ధనియాలు తీసుకొని కొంచెం దోరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ చికెన్ బాగా ఫ్రై అవ్వడం కోసం ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా చికెన్ వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఇలా చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ తీసుకొని అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత పసుపు ముక్కలన్నిటికి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. అసలు వంట రాని వాళ్ళు అలాగే చిన్నపిల్లలు కూడా సింపుల్ ప్రాసెస్తో ఈ చికెన్ ఫ్రై చేసేయవచ్చు. ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.